సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజుల పాటు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయంటున్న వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతోంది. ఇక కుకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట, బాలనగర్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆమ్జల్లో కూడా వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 రోజులు 3 గంటల్లో కూడా సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సిటీతో పాటు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజులు వర్షాలుంటాయని చెబుతున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వాన పడుతోంది. కుకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట్, బాలానగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆమ్జల్లోనూ వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. సిటీతో పాటు జిల్లాల్లో కూడా జోరు వానలు కురుస్తున్నాయి. 5 రోజుల పాటు వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావం, రుతుపవనాల రాకతో వర్షాలు కురుస్తున్నాయంటున్నారు వెదర్ ఆఫీసర్స్. హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వర్షం పడుతోంది. కుకుట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, మూసాపేట్, బాలానగర్ ప్రాంతాల్లో కూడా వాన కురుస్తోంది. ఇబ్రహీంపట్నం, ఆంజర్లో కూడా వర్షం పడుతోంది. రోడ్లపైకి వరద పోటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాబోయే 3 గంటల్లో కూడా సిటీ మొత్తం వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఆవర్తనం ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. హన్మకొండ, జనగాం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. జోరు వానతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.